ఆ చాణక్యుడికి ఇక్కడ మేధస్సు బాగా షార్ప్. మా చాణక్యుడికి ఎంటర్టైన్మెంట్ చాలా షార్ప్. లెట్స్ వెల్కమ్ ఆ చాణక్య. మనసులో కొందరుకుంటుంటే ఎక్కువ. ఈ రోజు నాకు అన్నింటి బీటెక్కు. ఏదో బాహుబలి సినిమాకి భారీ సెట్టింగ్ చేసినట్టే ఉంటాయి ఇంజనీరింగ్ కాలేజ్, కానీ లోపలికి వెళ్తేనే అరుంధతి కోటలాగా ఉంటాయి. అయ్యో ఎప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ లో లేట్కి వెళ్తే అబ్బాయిలు ప్రిన్సిపల్ సార్ బయటే ఉన్నారా, గుడ్ మార్నింగ్ చెప్పి పలకరిద్దాం రా, లేట్ అయిన తిడతారా, పందులు పట్టేటోలాగా ఉన్నారు, వాడిని పలకరించేది ఎరా ఎందుకు లేట్ అయింది, మీకు ఎందుకు లేట్ అయింది మాకేం తెలిసింది సార్. ఏం సమోసాలా సమోసాలు అమ్ముకునే పేస్తే వీడితో నేను తమాసాలు ఆటమేందిరా. ఏంద్రా నోట్లో గులుగుతున్నారు సార్. ఏం లేదు సార్, కాలేజ్ బస్ మిస్ అయింది సార్. ఆర్టీసీ బస్కి వచ్చేసరికి లేట్ అయింది. ఆర్టీసీ బస్కి ఎవరు రమ్మన్నారా నిన్ను? ఆటోకి రావచ్చుగా. ఆటోకి వద్దాం అనుకున్నా, కాకపోతే ఆర్టీసీ వాళ్ళు ఆటోలు పెట్టలేదు కదా. మా గద్వాల కోటలకి అదే మా క్లాస్ రూమ్ లోకి వెళ్తే అది ఎలా ఉంటుంది తెలుసా? దేర్ ఈజ్ ఓన్లీ కో ఎడ్యుకేషన్, దేర్ ఈజ్ నో కోఆపరేషన్. నో కోఆపరేషన్. There is only co-education, there is no cooperation. Can you just say that? నాన్నెళ్ళు అవుతుంది అమ్మగోళ్ళే, నాన్నెళ్ళు అవుతుంది అమ్మగోళ్ళే. సో మాకు వచ్చే సార్లు కూడా మే నెలలో బీటెక్ పూర్తి చేస్తారన్న, ఆగస్ట్ నెలలో మాకు చెప్పడానికి వచ్చేస్తారు. వాళ్ళ సప్లీలే క్లియర్ గా కానీ మా సబ్జెక్ట్ చెప్పడానికి వస్తారు. ఎరా నువ్వు లేరా రౌడీ లాగా ఏంద్రా, కాలేజీకి వస్తున్నావా నువ్వు, రౌడీజం చేస్తున్నావారా ఏంద్రా, కనీసం షూకోలేవా, రేపు నుంచి పక్కా షూతారా. ఆ కంపెనీ మా దగ్గర లేదు, ఆ కంపెనీ మా దగ్గర లేదు. కాదు నిన్న ల్యాబ్ లో నోట్స్ తెచ్చుకుంటానంటే బయటికి పంపించా. ఏడకపోయినరా మళ్ళీ రాలా, నోట్స్ ఏడుందన్నా, బ్యాగ్ లో ఉందన్నా. మరి బ్యాగ్ ఇంట్లో ఉంది, తెచ్చుకుందాను పోయినా, ఈ లోపు కాలేజ్ అయిపోయింది. అని ఏం చేయమంటారు? సార్ క్లాస్ చెప్తా ఉంటే హరన్న వీడియో చూస్తా ఉంటాడు. బా హరన్న మామూలుడు కాదురా, బా ఏం చేస్తాడు, అర్రే గప్పకప్పనే చేస్తుండు. అరే నాకు కూడా చూపిరా. తర్వాత పక్కన అమ్మాయిలు కూడా నాకు కూడా సెండ్ చేయవా, ఈ వీడియో నాకు సెండ్ చేసింది నీ పక్కన అమ్మాయి, మళ్ళీ నన్ను అడుగుతావే. నేను దాంతో మాట్లాడు, నువ్వే నాకు కావాలి, నువ్వే నాకు సెండ్. సార్తో చెప్తా. ఇప్పుడు సార్తో వద్దే ప్లీజే, సార్ వీడియో చూస్తున్నాడు క్లాస్ ఇనట్లా. ఊసి మీ అమ్మ కడుపు మాట మీకు హెల్ప్ చేస్తే యాంకర్ రవి లేకపోతే రచ్చ రవిలా చూస్తారేనే. కాదు పారా ప్రిన్సిపల్ దగ్గర బా, ప్రిన్సిపల్ సార్ దగ్గర ఎలా ఉంటుంది. యారా కాలేజ్ మొత్తం నీ వల్ల భ్రష్టు పట్టిపోతుందిరా. నన్ను ఏం చేయమంటారు సార్, కొంచెం అద్దాలన్నీ తుడిపించండి బాగుంటది. నువ్వు దేనికి వస్తున్నావు కాలేజ్కి? ఆటోకి గానీ బస్సుకు గానీ వస్తున్నావు. ఊరి అమ్మ నువ్వు నీలాంటోడే, నీ దగ్గర దమ్ము ఎంత చూపించాలంటే దమ్ము సినిమా తెప్పించి 2 గంటలు చూడండి అన్నాడంట. అన్న కొంతమంది కాలేజ్ నుంచి ఎస్కేప్ అవుదాం అనుకుంటారు అన్న. సో వాళ్ళు ఎలా ఉంటుంది, వాచ్మెన్ ఉన్నాడు, గేట్ మూసేస్తుంది, ఇటు నుంచి వెళ్దాం, ఎటు వెళ్దాం, ఇంక వేరే దారి. ఆగవా సార్ ఏం చేస్తున్నారు రైడా, మీరేం చెప్పారు సార్ నిన్న? ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే సైంటిస్ట్ తో సమానం అన్నారు. అన్న ఏదో కనిపెడతాను బయటకు వచ్చినావు. ఆహా ఏం కనిపెడుతున్నారా, ఈ కాలేజీకి బయటకు పడడానికి ఇంకో దారి ఉందో లేదో కనిపెడుతున్నావు. దారి ఉందో లేదో కనిపెడుతున్నారు. ఇంకా నయ్యం పెళ్లి చేసుకుని 2 పిల్లలు కనిపెడుతున్నారా. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ కి మాక్సిమం అబ్బాయిలు స్లిప్పులు పెట్టరు, ఏదో కవర్ చేస్తారు కానీ అందరూ స్లిప్పులు పెడతారని. పోనీ మన అట్ట స్లిప్పులు పెట్టలేదుగా అమ్మాయిని అడుగుదాం అనుకున్నాం. ఏమైనా తెచ్చావా, ఏమైనా ప్రిపేర్ చేసావా? ప్రిపేర్ చేసా లంచ్ బాక్స్. అడిగింది అది కాదే, రాసుకోవడానికి ఏమైనా తెచ్చావా? ఇన్విజిలేటర్ లేనప్పుడు తెచ్చా లిప్స్టిక్. ఏమి కొంచెం చూపించమంటే, నాకు 4th క్వశ్చన్ చూపిస్తే నీకు 5th క్వశ్చన్ చూపిస్తా. కాదు ఒకటే క్వశ్చన్ ఉన్నాక మళ్ళీ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా, ఆన్సర్ అడగలేదు. 4 నెలలు గ్యాప్ వచ్చిన బాగానే చెప్పావే. ఇలా ఉంటుంది ఎగ్జామ్స్ లో. కొంతమంది మనం స్లిప్పులు రాయడమే కాకుండా పక్కడికి పంచుతా ఉంటారు. పొరపాటున ఎగ్జామ్ సెంటర్ లో వాళ్ళకి దొరికేవనుకో, ఆ సార్ ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్తారు. స్లిప్పులు రాసావా? లేదు సార్, మన కాలేజ్ గీత మీద ప్రమాణం చేసి చెప్పు, నన్ను బట్టి ఇచ్చింది అది, దాని మీద ప్రమాణం చేయాలా? ఎవరి మీద ప్రమాణం చేయండి సార్, నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, మన కాలేజీలో పంచే స్లిప్పులన్నిటికీ నేనే కర్త, కర్మ, క్రియ. ఒక పటా స్టేజ్ మీద కమిడియన్ కున్నంత ఫాలోయింగ్ నీకుందని బయట మన కాలేజ్ విద్యార్థులు అంటున్నారు. అంత ఫాలోవర్స్ ఉండి, అంత మేధస్సు ఉండి ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు చాణక్య? సార్ 5 సంవత్సరాల క్రితం
మీరు ప్రిన్సిపల్ పోస్ట్ కావాలంటే సిన్సియర్ గా ఎగ్జామ్ రాసి మిమ్మల్ని పాస్ అవ్వమన్నారు. అప్పుడు మీ చేతిలో నొక్క స్లిప్ ని బయటపడేస్తే ఆ సంవత్సరం మీకు ప్రిన్సిపల్ పోస్ట్ రాక ఈ విషయం మీ నాన్నగారికి తెలిసి మోర్చొచ్చి మంచాన పడ్డారు. మీ నాన్నగారి దుస్థితి ఏ తండ్రికి రాకూడదనే ఈ మార్గాన్ని ఎంచుకున్నాను సార్. చూడండి మిస్టర్ చాణక్య, మన కాలేజీలో ఎవరి చరిత్ర ఏంటో తెలియగలని మీకు స్లిప్పులు పెట్టడం పెద్ద నేరం అని తెలియదా? స్లిప్పులు పెట్టడం నేరం అని నాకు తెలుసు. ఆఫ్టర్ ఆల్ బీటెక్ కాలేజీలో హెచ్ఓడిగా పనిచేసే నీకు 10th లో 80%, ఇంటర్ లో 80%, బీటెక్ పూర్తి అయ్యాక ఈ ఉద్యోగం ఎలా వచ్చాయి? ఎన్నో ఎగ్జామ్ స్లిప్పులు పెడితే వచ్చాయి. సార్ ఈ విషయం సైడ్ ట్రాక్ చేస్తున్నారు సార్. విషయం నీ దాకా వచ్చాక సైడ్ ట్రాక్ అయిందా? ఇదే మెయిన్ ట్రాక్. ఒక రెగ్యులర్ స్టూడెంట్ కు భయం స్లిప్పులు పెట్టాలని. రోజు వస్తున్నావుగా నువ్వు ఎందుకు స్లిప్పులు పెడుతున్నావు అని ఇన్విజిలేటర్ తిడతారని. ఒక నాన్ రెగ్యులర్ స్టూడెంట్ కు భయం రోజు రావడానికి నీకు ఏమైనా రోగమారా అని తిడతారని. ఒక సప్లిమెంటరీ స్టూడెంట్ కు భయం పోయినసారి ఫెయిల్ అయ్యావు కదా ఈసారి సిగ్గు లేదా అంటారేమో అని. ఒక రెగ్యులర్ స్టూడెంట్, నాన్ రెగ్యులర్ స్టూడెంట్, సప్లిమెంటరీ స్టూడెంట్ నైట్ అంతా రాసుకున్న స్లిప్పులు సగం స్లిప్పులు ఇన్విజిలేటర్లే పట్టుతుంటే మిగతా స్లిప్పులు ఏమని పాస్ అవుతాడు? ఒక్కసారి ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఎలాంటి కాలేజ్ కావాలనుకుంటాడో వినండి సార్. ఎక్కడ స్లిప్పులు సగర్వంగా తలదించుకుని రాయగలము, ఎక్కడ స్లిప్పులు ఇన్విజిలేటర్ సగర్వంగా అందరికి పంచుతారు, ఎక్కడ విద్యార్థులు స్లిప్పుల కోసం కొట్టుకోరు, అక్కడ అలాంటి స్వేచ్ఛయుత మన కాలేజీలోకి నా ఇంజనీరింగ్ సెంటర్, నా ఎగ్జామ్ సెంటర్ వేయించు దేవుడు అంటూ ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి బాధపడుతుంటాడు సార్. చేసిన తర్వాత వాడు ఏం చేస్తారన్న పాపం కన్నీళ్ళు పెట్టుకుని ఏదో చేస్తారు. ఎవడైనా ప్రోత్సహిస్తే ఇంజనీరింగ్ చేయండి, ప్రేరేపిస్తే చేయకండి. పొరపాటున ఎవరైనా ప్రోత్సహించడానికి ఇంట్రెస్ట్ తో ఇంజనీరింగ్ చేశారనుకోండి, మీరు చేసిన అప్పులకి ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది.